60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఋతుపవనాలు ముందస్తుగా వచ్చేస్తున్నాయి. మాన్సూన్స్ ఎప్పుడైనా సరే సీజన్ స్టార్ట్ అవుతుంది అనగానే తెలుస్తుంది. అంటే ఎండాకాలం అయిపోవచ్చిందని అర్థం అనమాట. ఋతుపవనాలు వర్షాకాలం వచ్చేస్తుంది. ఇవి ముందస్తుగా వస్తున్నాయి. దీనివలన గ్రామీణ వ్యవసాయం అనుకోండి, ఎఫ్ఎంసీజీ మీద ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఇప్పుడు మనము డిస్కస్ చేస్తాం. అయితే నైరుతి ఋతుపవనాలు ఫస్ట్ అనమాట. మనకి ఇండియాలో ఎప్పుడైతే ఉన్నాయో ఫస్ట్గా వర్షాలు వచ్చేది నైరుతి నుంచి అనమాట. నైరుతి ఋతుపవనాలు మే 27వ తారీఖుకి కేరళకి చేరుకుంటాయనేది అంచనా. జనరల్గా ప్రతి సంవత్సరం జూన్ 1వ తారీఖు నాడు వస్తాయి అన్నట్టు సాధారణంగా. అయితే జూన్ 1వ తారీఖు కంటే ముందే 27వ తారీఖు 5 రోజుల ముందే ఈసారి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఋతుపవనాలు ముందుగా వస్తున్నాయి, ముందుగా కేరళను తాకుతాయి. భారత వాతావరణ శాఖ ఏదైతే ఉందో వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఋతుపవనాల వలన వ్యవసాయ రంగం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కొత్త ఆశలు వస్తున్నాయి. అంటే ముందుగా వచ్చేస్తున్నాయి కాబట్టి స్టార్ట్ అయిపోతారు ఇప్పుడే. ఇక తర్వాత ఈసారి సాధారణం కంటే బలంగా ఋతుపవనాలు ఉంటాయనేది అనమాట. దాంతో ఏంటంటే ఖరీఫ్ రబీ రెండు ఉంటాయి మనకి. ఏదైతే పంటలు వేయటానికి ఇప్పుడు వచ్చేది రాబోయేది ఇప్పుడు వేసేది ఏంటంటే ఖరీఫ్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది రబీ సీజన్. ఇప్పుడు ఏదైతే ఖరీఫ్ ఉందో ఈ ఖరీఫ్ సీజన్ రావటానికి ఏదైతే పంటలు విత్తనాలు మెరుగుపరచడానికి దీంతో వర్షాలు రావటం వల్ల ఏమవుతుందంటే చెరువులు రిజర్వాయర్లు జలాశయాలు పెంచుకోవటానికి ఇవన్నిటికి కూడా గ్రామీణ డిమాండ్కు ఉపయోగపడతాయి అనేది అనమాట. అయితే ఐఎండి అంచనా ప్రకారంగా దాని ఏదైతే ఉందో భవిష్యత్తులో ఏం జరుగుద్దో చూద్దాం. ఏదైతే నైరుతి ఋతుపవనాలు మే 27, 20, 25న కేరళను తాకుతాయని ఐఎండి ప్రకటించిందో ఇది 6 సంవత్సరాల్లో తొలిసారిగా సంభవించే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. జనరల్గా ఈ సూచన ఏదైతే ఉందో 4-5 రోజుల ముందుగానే మోడల్ ఎర్రర్ మార్జిన్ తోటి వస్తుందన్నమాట. అంటే జనరల్గా మే 23 నుంచి మే 31 మధ్యలో ఎప్పుడైనా వర్షాలు ప్రారంభం అవుతాయి. అయితే ఇటీవల సంవత్సరంలో 2024లో పోయిన సంవత్సరం మే 30వ తారీఖు, 2023లో జూన్ 8వ తారీఖు, 2022లో మే 29వ తారీఖు, 2021లో జూన్ 3వ తారీఖు, 2020లో జూన్ 1కి అంటే అంతా కూడా జూన్ 1 నుంచే మొదలవుతుంది. కానీ ఈసారి మే 27వ తారీఖుకే వస్తున్నాయి 4-5 రోజుల ముందు అని తెలపడం జరిగింది. అది వార్త ఇప్పుడు మనకి. అయితే జనరల్గా ఏంటిది ఎప్పుడు కూడా జూన్ 1 తర్వాతనే అవుతున్నాయి. ఇది ముందుగా అనేది శుభసూచకం. తర్వాత ఎక్కువ వస్తుందనేది ఇంకో శుభసూచకం. అయితే ఇదేదైతే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ మధ్యకాలంలో జనరల్గా ఏంటంటే ఈ దీర్ఘకాలిక సగటు వర్షపాతం ఏదైతే ఉందో 105% ఉంటుందని. అయితే 105కి +5% మార్జిన్ అనమాట. అంటే అంచనా వేయటం జరిగింది ఐఎండి. అయితే 1971కి 2021కి ఎల్పిఏ 87 సెంటీమీటర్లు ఉంటే ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా ఏప్రిల్ 9న 103% ఉంటుందని, ఎల్పిఏ 868.6 మిల్లీమీటర్ల వద్ద సాధారణ ఋతుపవనాలు అంచనా వేయడం జరిగింది. అయితే ఎల్పిఏలో 96%, 104% మధ్య వర్షపాతం సాధారణమైంది. అయితే ఈ ఋతుపవనాలు ఏదైతే ప్రాముఖ్యత కానీ దీని యొక్క ప్రభావం ఏదైతే ఉందో జనరల్గా ఈ వర్షపాతంలో దాదాపు 70% మనకి నైరుతి ఋతుపవనాలే దోహదం చేస్తాయి. రావడం అంతా ఎక్కువ శాతం అక్కడి నుంచే వస్తాయి అన్నట్టు మనకి. అయితే ఇది వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది నైరుతి అంటే వర్షాభావం వలన. అయితే ఎక్కువ శాతం ఇవన్నీ కూడా మన ఇండియాలో ఏం జరుగుద్ది అంటే దాదాపు 51% నీటిపారుదల ఉండవు. ఋతుపవనాల మీదే ఆధారపడి వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఈ ఐఎండి ప్రకారం మధ్యప్రదేశ్ అనుకోండి, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఋతుపవన ప్రాంతాలు మెయిన్. అయితే ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది వర్షాధార వ్యవసాయానికి చాలా ముఖ్యమైనటువంటిది. అయితే వాయవ్య భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలు అంటే జమ్మూ కాశ్మీర్, లడఖ్, తమిళనాడు, బీహార్, ఇతర ప్రాంతాలు అంటే సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే అక్కడ. ఇప్పుడు ఏదైతే
ఖరీఫ్ ఉందో ఈ ఖరీఫ్ ఏదైతే అంటే మనం ఖరీఫ్ రబీ ఏదైతే అనుకుంటున్నామో ఖరీఫ్ అన్నమాట. ఇప్పుడు ఈ ఖరీఫ్ పంటలు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అయితే ముందస్తుగా ఋతుపవనాలు రావడం వల్ల ఏంటంటే వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీను ఏవైతే నూనె గింజలకు బాగా ప్రయోజనం చేకూరుస్తాయి. సకాలంలో కనుక వర్షాలు ముందస్తు విత్తనాలు కనుక విత్తడానికి దిగుబడి పెరుగుద్ది అన్నట్టు. దిగుబడి మెరుగుపరచడానికి లక్షలాది మంది రైతులు ఆదాయ స్థితికి దారితీస్తాయని నిపుణులు అనటం జరుగుతుంది. అయితే ఈ గ్రామీణ భారతదేశంలో ఏదైతే ఉందో ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో మందగమనం, ఎఫ్ఎంసీజీ వినియోగం మందగించటం మరియు వేతన వృద్ధి స్తబ్దుగా ఉండటం గ్రామీణ డిమాండ్ పెరుగుదల మరింత ముఖ్యమైనది. ఎప్పుడైతే ఋతుపవనాలు బాగుంటాయో అప్పుడు వ్యవసాయ ఉత్పత్తిని పెరుగుతాయి అన్నమాట. వ్యవసాయ ఉత్పత్తి ఎప్పుడైతే పెంచుతాయో గ్రామీణ కుటుంబాల్లో వాళ్ళ యొక్క పునర్వినియోగపరచలేని ఆదాయాన్ని పెంచడం జరుగుతుంది అన్నట్టు. ఇది ఎఫ్ఎంసీజీ సెక్టార్కి సేవలు మరియు గృహాలపై ఖర్చులను అంటే పెంచుతుంది అనమాట. అయితే ఇది విస్తృత ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా, అంటే ఎప్పుడైతే ఎకానమీ పెరుగుతుందో పంటలు బాగా పండుతాయో జీడిపి పెరుగుతుంది అని అర్థం అనమాట. అయితే ఇది పెట్టుబడిదారులకి ఇది ఎలా ఏంటిదని చూద్దాం. అయితే మామూలుగా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు రావటం వలన ఈ గ్రామీణంలో డిమాండ్ మరియు వినియోగ వస్తువుల రంగానికి పెంచే అవకాశం ఉంటుంది. అయితే భారతదేశంలో 40% కంటే ఎక్కువ మంది శ్రామిక శక్తి వ్యవసాయంపైనే ఆధారపడి ఉండటం, ముందస్తు ఋతుపవనాల ప్రభావం పొలాలకు మించి ఉంటుంది. ఇది గ్రామీణ డిమాండ్ని బలపరుస్తుంది. ఇది మొత్తం వినియోగంలో 46% వాటా కలిగి ఉంది. భారతదేశ ఆర్థిక వృద్ధిని నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది. ఈ డిమాండ్ ఏదైతే పెరుగుదల ఉందో ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఏవైతే ఉన్నాయో హిందుస్థాన్ యూనిలివర్ అనుకోండి, ఐటీసీ, నెస్లే ఏవైతే ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఉన్నాయో, మ్యారికో, వాటన్నిటికీ ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే అదనంగా మళ్ళీ మెరుగైన పంట ఉత్పత్తి, ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా బియ్యము, గోధుమలు, మొక్కజొన్న మరియు ఇతర ధాన్యాలకు ఏప్రిల్ 7, 9 తేదీల ద్రవ్యోల్బణ కమిటీ సమావేశంలో ప్రతికూల వాతావరణం పెరుగుతున్న ప్రపంచ వ్యవసాయ వస్తువుల ధరలు, ఆహార ద్రవ్యోల్బణం, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటాం, అంటే ద్రవ్యోల్బణం ధరలు పెరిగేదాన్ని, ఇప్పుడు అమెరికా ఎకానమీ తగ్గిపోతుంది అంటారు. మంది కూడా ఈ మధ్య బాగా లోకి వచ్చినాం. అంటే మనం కొనుక్కునే వస్తువుల యొక్క కూరగాయలు, పండ్లు ఏవైతే ఉన్నాయో అన్ని ధరలు తగ్గిపోయినాయి అనమాట. అవి అనమాట అది ప్రపంచ వస్తువుల ఆహార ద్రవ్యోల్బణ ప్రమాదాలను కలిగిస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించడం జరిగింది. బలమైన ఋతుపవనాలు దీనివల్ల ఈ నష్టాలు ఏదైతే ఇన్ఫ్లేషన్ పెరగకుండా సహాయపడతాయి. అయితే ఈ ముందస్తు ఋతుపవనాలు మన భారతదేశ యొక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక వరంలా మారవచ్చు అనేది న్యూస్ అనమాట. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం 59%, సాధారణ వర్షపాతం అంటే 30%, లోటు ఋతుపవనాలు అంటే 2% అవకాశం ఉందని భారత వ్యవసాయ శాఖ అంచనా వేయడం జరిగింది. ఈ అంచనాలు ఏదైతే ఉన్నాయో వ్యవసాయ అంచనాలు గ్రామీణ డిమాండ్ ధోరణులు ఎఫ్ఎంసీజీ రంగానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అయితే మొత్తం మీద 2025 ఋతుపవనాలు ఏదైతే ఉందో భారతదేశ $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కీలక పాత్ర పోషిస్తాయనేది. అయితే ఇప్పుడు ఇవన్నీ మాన్సూన్స్ వల్ల తెలవటం వల్ల ఏంటిది అంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్ బాగుంటుంది. రెండోది ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ట్రాక్టర్లు, విత్తనాలు ఏదైతే ఉన్నాయో అవన్నిటికీ పని ఉంటుంది, అంటే సేల్స్ పెరుగుతాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వర్షాలు ఋతుపవనాలు రాగానే అంత వ్యవసాయంలోకి వెళ్ళిపోయినప్పుడు దున్నటానికి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో ట్రాక్టర్లు, సేల్స్ పెరుగుతాయి అనమాట ఇమీడియట్గా. మనం ఏం చేయాలంటే ఈ ఋతుపవనాలు ముందు రావటం వల్ల అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన షేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమేమి రిజల్ట్స్ బాగున్నాయి, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ట్రాక్టర్లు, కోతలకు సంబంధించినటువంటి కలుపులకి, విత్తనాలు, సీడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.